యాపెల్, ఒక చురుకైన చిన్న అమ్మాయి, తన ఇంటి పెరట్లో అందమైన బంతితో బాల్ ఆనందంగా ఆడుకుంటోంది. సూర్యుడు ప్రకాశిస్తూ పెరట్ను అలంకరిస్తున్నాడు. ఆ ఉత్సాహంలో బంతి దొర్లుకుంటూ వెళ్లి హాయిగా నిద్రపోతున్న పిల్లి క్యాట్ దగ్గర ఆగింది. చిన్న నీటి కుంటలో రంగురంగుల చేప ఫిష్ కుక్క దృష్టిని ఆకర్షించింది. నీటి అడుగున తెల్లటి రాళ్ల మధ్యన చక్కగా ఈదుతోంది. అప్పట్లోనే దాహం వేసిన ఒక మేక గోట్ నీళ్లు తాగడానికి ఆ కుంట వద్దకు వచ్చింది. మేక చెరుకుతో కూడిన పక్కన నిలబడి ఉంది. ఆపిల్ తండ్రి ఒక బలమైన గుర్రం హార్స్ మీద అక్కడికి వచ్చారు. గుర్రం మెరిసే వెంట్రుకలతో గర్వంగా నడుస్తోంది. నాన్నా, మనం ఐస్ క్రీం టు జోకర్ ప్రదర్శనకు వెళ్దామా అని ఆపిల్ అడిగింది. నాన్న నవ్వుతూ ఒప్పుకున్నారు. ప్రదర్శన స్థలంలో జోకర్ అందరినీ చూస్తూ ప్రశ్నించాడు, ఈ అడవికి రాజు ఎవరు? అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూశారు. వెంటనే చెట్టు మీద నుంచి ఒక కోతి మంకీ అరుస్తూ చెప్పింది, సింహం, లాయన్. ఆ తర్వాత అప్పుడే అక్కడికి కోతి వచ్చి నెస్ట్ ను కరకరం చేసింది. అప్పుడే ఇంటి బయటికి ఒక ఎద్దు ఆక్స్ వచ్చింది. ఆ సమయంలో ఒక తాతయ్య చేతిలో ఒక చిలుక ప్యారట్ పట్టుకుని వచ్చాడు. ఇది జోష్యం చెప్పే చిలుక అని చెప్పారు. అప్పుడు ఒక అద్భుతమైన మహల్ నుంచి ఒక రాణి క్వీన్ బయటికి వచ్చింది. ఆమె చేతిలో ఒక అందమైన గులాబీ పువ్వు రోజ్ ఉంది. ఆ పువ్వును తాకబోతుండగా దగ్గర్లో ఒక పాము స్నేక్ కనిపించింది. ఆమె భయంతో పరుగెత్తుతూ ఉండగా ఆమెకి ఒక పులి టైగర్ కనిపించింది. ఆ సమయంలో పక్కన ఒక గొడుగు అంబ్రెలా పడిపోయి ఉంది. దూరంగా నుంచి ఒక అబ్బాయి వాయిస్తున్న వయలిన్ సంగీతం వినిపించసాగింది. ఆ స్వరాలను అనుసరించి క్వీన్ ఒక తరబూజా వాటర్మెలన్ తోటకి చేరింది. అక్కడే ఉన్న గెస్ట్ హౌస్ లోకి వెళ్లి ఆమె జైలోఫోన్ పై నెమ్మదిగా తాళాలు వాయించింది. ఇంతలో రాణిగారి తాతయ్య ఒక కార్ లో వచ్చారు. క్వీన్ కారులో ఎక్కి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక యాక్ కనపడింది. చివరగా ఒక అందమైన జెబ్రా అక్కడికి వచ్చింది.